హాయ్ మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ. ఈ వీడియోలో హైలీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బేబీ ఫుడ్ని చూద్దాము. ఈ రెసిపీలో విటమిన్ ఏ, సిఈ, ఐరన్, ప్రోటీన్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఎదుగుతున్న పిల్లల ఒక గ్రోత్కి, డెవలప్మెంట్కి ఈ రెసిపీ ఎంతగానో సహాయపడుతుంది. 1 year బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. లంచ్ ఆర్ డిన్నర్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరికొన్ని హెల్తీ బేబీ ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం ప్రెషర్ కుక్కర్లో 350 ml వరకు వాటర్ని పోసుకుని మీడియం సైజులో ఉన్న ములక్కాయని ముక్కల్లాగా కట్ చేసుకుని 7 to 8 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయినాక ఉడికించుకున్న ములక్కాయ ముక్కల్ని వాటర్లో నుండి సపరేట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. పిల్లలకి ములగాకు పెట్టడం కూడా చాలా మంచిది. ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మీరు లేతాకు పెట్టండి చిన్నారులకి. ముదిరాకు పెడితే కొద్దిగా వగరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ముక్కల్లో ఉన్న గుజ్జుని తీసేసుకోవాలి. మీరు గింజను కూడా తీసుకోండి, గింజను పారేయొద్దు. ఈ గుజ్జుని మెత్తగా స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి. మీ పిల్లలు కొద్దిగా పీచు ఉన్న తినరు అనుకుంటే గ్రైండ్ చేసుకోవడం మంచిది. కొద్దిగా పీచు ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 2 tablespoons నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక జీరా, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని చిటపటలాడనిచ్చి గుజ్జుని వేసి 1 minute పాటు కుక్ చేసుకున్న రైస్ మెత్తగా మెదుపుకున్నది 1/2 bowl వేసుకుని సరిపడా ఉప్పు, పెప్పర్ పౌడర్, పసుపుని వేసి మొత్తం కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చిన్నారులకైతే పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.